హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీష యూట్యూబ్ ఛానల్. మనం మీరు అయితే నాచారం బాబానగర్లో ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే పోతున్నాం. ఈ మధ్యలో డిఫరెంట్ థీమ్తోనైతే గణేష్ని పెట్టడం ఈ మధ్యలో ట్రెండ్ అయింది. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో పెడతారు. నేనైతే ఒక 10-12 ఇయర్స్ నుంచి చూస్తున్నా. వీళ్ళకి 27 ఇయర్స్ నుంచి వీళ్ళు పెడతారు అనమాట. ఏ ఇయర్ పెట్టినా సరే ఒక వెరైటీ గణేష్ని పెడతారు. అన్ని కిండర్ జాయ్లతో తయారు చేసి గణేష్ని పెట్టారు. ఇంత ముందుకు వాటర్ ప్యాకెట్స్తో తయారు చేసి గణేష్ని పెట్టారు. అట్లా శివలింగాలతో గణేశుడు చేసి ఇక్కడ నుంచి విజయవాడ పంపించారు. అట్లా ఇక్కడ ఏంటంటే నార్మల్ గణేశుడు కాకుండా ఓన్లీ వీళ్ళ సొంత ఐడియాతోని సొంత స్కిల్తోని ఏదో ఒక గణేషుని అయితే తయారు చేసి పెడతారు. లాస్ట్ టైం మనం చూసినట్లయితే నా దాంట్లో వీడియో కూడా ఉంటుంది. స్ట్రాలతో వినాయకుని తయారు చేశారు. అంతకుముందుసారి వచ్చేసి కోన్ ఐస్ క్రీమ్స్తో తయారు చేశారు. మరి ఈసారి దేంతో తయారు చేశారో చూద్దాం. ఈసారి అయితే అడిగిపోతున్నా. నేను మీకు లొకేషన్ పెడతాను. మీరు కూడా ఒకవేళ పోవాలనుకుంటే పోవచ్చు. థ్యాంక్ యూ. అప్సగూడ టు మల్లాపూర్ వెళ్ళే రోడ్ ఇది. మనం ఈ సిగ్నల్ కనిపిస్తుంది కదా, సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని ఎవరిని అడిగినా సరే వీళ్ళు అడ్రస్ చెప్తారు. ఆపరేషన్ సింధూర్ థీమ్ లో అయితే ఇంకోళ్ళు గణేష్ని పెట్టారు. ఈసారి ఒక్కసారి చూడరే. ఫైటర్ జెట్లో ఇంకో వినాయకుడు అవుతారు. ఇక్కడ ప్యాన్జర్ ఉంది. సరే బండి కూడా రియల్ గా తయారు చేస్తారు. ఈ బండి హైదరాబాద్కి థీమ్స్ అంటే ఏందో తెలియనప్పుడు వీళ్ళు అప్పటి నుంచి కూడా ఏదో ఒక డిఫరెంట్ థీమ్లో వినాయకుని చేస్తారు.